హాయ్ అండి. ఈరోజు నేను తీపావకాయ చేస్తానండి. తీపావకాయకి కలెక్టర్కాయలు ఒక 6 కలెక్టర్కాయలు అండి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి ఆరబెట్టి కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు కావాల్సిన కేజీ బెల్లం అండి తురుముకున్నాను. ఒక గిన్నెలో కలుపుకోవాలి. ఉప్పు 100 గ్రాములు, ఆవాలు 1/2 కేజీ అండి ఆరబెట్టి పొడి చేసుకున్నాను. కారం ఒక 150 గ్రాములు తీసుకోవాలి. వెల్లుల్లి శుభ్రం క్లీన్ చేసి ఒక 6 ఎల్లుల్లిపాయలు అండి వేసుకోవాలి. మెంతులు 2 స్పూన్లు, పసుపు 1 స్పూను, అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాను కదండి, అది లేయర్లా వేసుకోవాలి. ఒక డబ్బాలో కొద్దిగివి ముక్కలు కొంచెంగా వేసుకోవాలి. అలా మళ్ళీ ఆ పొడి మిక్స్ చేసుకున్న పౌడర్ వేసుకోవాలి. మళ్ళీ ఆ మిక్స్ చేసుకున్న పౌడర్ ఇలా లేయర్లా వేసుకోవాలి. దాన్ని మూత పెట్టుకొని 3 రోజులు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు రోజుకు ఒకసారి కలుపుతూ ఉండాలి. 3 డేస్ తర్వాత చూద్దాం. 3 రోజులు అయిందండి. ఇదిగో జ్యూస్ ఇంత వచ్చింది. ఇందులోనే స్ట్రెయిన్ చేస్తాను మొక్కలు ఈ జ్యూసు విడివిడిగా ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఎండలోని 3 రోజులు ఆరబెట్టుకోవాలండి. ఇది చిక్కగా అయిపోవాలి. ఈ జ్యూస్ కలుపం ఒకసారి. జ్యూసు చిక్కగా అయిపోవాలండి. ఇవి గట్టిగా అయిపోవాలి మొక్కలు. ఇదిగోండి ఎండలో ఆరబెట్టుకున్నాము మామిడి ముక్కలు. ఈ గ్రేవీ కూడా దగ్గరికి అయిపోయింది. 1 రోజులో ఆరిపోయిందండి. ఎండ ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు 2 కలిపేసుకుందాం గిన్నెలోకి. చూపించు. ఇదిగోండి ఆరిపోయింది. జ్యూసు వేరు చేసాం కదా, ఆరిపోయింది 1 రోజులో. ఇప్పుడు ఒక డబ్బాలోకి మళ్ళీ వేసుకుందాం. ముక్కలు వేసుకున్నాం డబ్బాలోకి. ఆ జ్యూస్ కూడా వేసుకుంటాం. ఇది ముక్కల్లో 3 రోజులు ఇలా ఉంచుకుంటే ముక్కలు ఆరిపోయి ఉన్నాయి కదండి, బాగా ఊరుతాయి. 3 రోజుల తర్వాత మనం వాడుకోవడమే తీపావకాయ. 4 రోజులు ఊరిందండి. ఇదిగో గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నాము. టేస్ట్ చేసి చూద్దాము. సూపర్గా వచ్చిందండి. మీకు కారం బెల్లం తక్కువ ఎక్కువైనా ఏం ప్రాబ్లం లేదు, వేసుకోవచ్చండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఆవకాయ 1 ఇయర్ పైగా నిలవ ఉంటుందండి. మనకి ఇదే కలర్లో ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే బయటను కూడా బాగానే ఉంటుందండి ఆవకాయ. తీపావకాయ రెడీ అండి. మా లక్ష్మీ ప్రభా కిచెన్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.